వాస్త విషయంలో మనవలే శోధింపబడినను అన్నాడండి. అంటే మనం శోధింపబడుతున్నట్టుగా ఎవరు శోధింపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడ్డారండి. ఇప్పుడు శోధింపబడుతున్న నీవు దేవునికి చెప్పు. ఇప్పుడు శోధింపబడుతున్న నీవు క్రీస్తు ప్రభు వారిని చూడు. ఏదైనా శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోయారా? ఆయన పడిపోలేదండి. అందుకే ఆ మాటను చూడండి, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. శోధింపబడుతున్నప్పటికీ ఆయన శోధనలో పడిపోలేదు. మనం శోధనలో పడిపోతున్నామంటే పాపములో పడిపోతున్నాము. ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోతే పాపములో పడిపోతున్నాము. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు, మనం వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో పడిపోలేదు. మనం కూడా శోధనలో పడిపోకుండా శోధనను జయించేవారుగా ఉండాలి. అది ఏ రూపంలో శోధన వచ్చినా ఆ శోధనను జయించేవారుగా మనము